ఇప్పుడు చంద్రబాబు గురించి చెప్పుకొని పోతే ఒకటి కాదు, రెండు కాదండి. చాలా విషయాలున్నాయి. అలాగే మన జగన్ గారు ఏటన్నారు, పాదయాత్ర చేసేటప్పుడు నేను వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికిను నవరత్నాలు పెడుతున్నాను అన్నాడు. ప్రతి ఒక్క అంటే ఎస్సీలకైనా, బీసీలకైనా, ఓసీలకైనా, ఎవరికైనా. అలాంటిది చూస్తే ఎవరికి ఏ విధంగా కూడా ఏ నవరత్నాలు అందులో ఒక్క రత్నం కాదు, ఒక్క ఇది కూడా వర్తించలేదు మాకు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పిల్లలకి అమ్మఒడి వేస్తున్నాడండి. అమ్మఒడి స్టార్టింగ్ ఏమన్నాడు, 15,000 వేస్తామన్నాడు. 15,000 వేసిన తర్వాత ఇంకేమన్నాడు, 14,000 డ్రా చేయాలి, 1,000 రూపాయలు అక్కడ మీరు అంటే సోషల్ ఏదటమ్మా 14,000 తీసుకోవాలి, 1,000 రూపాయలు మీరు ఖర్చులకి ఇవ్వాలి స్కూల్కి. అలాగనేసి 1,000 రూపాయలు విడిచిపెట్టామండి. ఒకే సంవత్సరం పడ్డదండి మా పాపకి. మేమైతే ఎస్సీ. మళ్ళీ నెక్స్ట్ ఏమమ్మా అమ్మఒడి పడలేదంటే, అమ్మ మీకు కరెంట్ బిల్ వస్తుంది ఎక్కువ. కరెంట్ బిల్ ఎవడండి పెంచాడు? వాడే పెంచాడు. యూనిట్ కాస్ట్ ఎవరండి పెంచాడు? జగనే పెంచాడు కదా. వాడే పెంచి వాడే ఇచ్చేయమంటాడు. నెక్స్ట్ తెలుసా, అమ్మ మీకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కదా, అమ్మఒడి కట్ అంటే ఈ పథకాలు ఎందుకని పెట్టారు? పేరుకేనా? అవి ఎవరికి వర్తించట్లేదండి పథకాలు. ఎవరు కూడా ఈ రోజు ఈ 4 సంవత్సరాల పరిపాలన ఎక్కడా కూడా అల్లకొల్లంగా ఉందండి. ఎవరు ప్రశాంతంగా అయితే లేరు. ఈ పిల్లలకి ఇంకో విషయం చెప్తాండి, ఎస్సీ వాళ్ళకి కేవలం బీటెక్ చదివిన పిల్లలకి జగన్మోహన్ రెడ్డి ఎంత ఇస్తున్నాడు తెలిసిందండి? 75% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఇతను 25% ఇస్తున్నాడు. మా బాబు బీటెక్ చేస్తున్నాడు. అడికి ఏమంటే ఇప్పుడు 23,000 21,000 పడుతుంది. 61,000కి 23,000 మేము ఎలా కడతామండి బీటెక్కి? మళ్ళీ మన కేంద్రం నుంచి పడాలా. కేంద్రం నుంచి పడకపోతే మనం అక్కడ పే చేయాలి. పే చేయకపోతే పిల్లలకు ఆపేస్తాడు. ఒక ఎస్సీ వాళ్ళకని బీసీ ఇలా ప్రతి ఒక్కరికి. మాకైతే ఏమీ చేయలేదండి. ఈయన పరిపాలన అయితే తొక్కలాక పరిపాలన అండి. రాష్ట్రం మీద ఇలాంటి పరిపాలన లేదు. ఆయనకు కూడా భయపుట్టిందండి. ఏంటి 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 ఏం చేస్తున్నారు, ప్రజలు ఏం చేస్తున్నారని, ఏంటి ఎవరు ఏడ్ చేసిందా వాళ్ళకి అదే అర్థమవుతుంది. అతను చేసింది అతను తప్పని తెలిసి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడుకి అరెస్ట్ చూపించి అతను ఎప్పుడైనా వచ్చాడా మీడియా ముందుకి? ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడు? ఆయన తప్పు లేకపోతే చెప్పాలి, ఇలాగ ఉంది ఇలాగ ఏమీ లేదు. మీడియా ఆయనకు దాగోని ఆడించిన నాటకాలన్నీ ఆడిస్తున్నాడండి. తప్పు అంటే ఏమండి, కోర్టులో అప్పు అంటున్నాడు. అప్పుకి అరెస్ట్ చేయాలి అని ఏమైనా రూల్ ఉందా ఎక్కడైనా? మేమైతే మా పరిధిలో ఎక్కడైతే చూడలేదండి. ఈయన కనీవిని అంటే కనీవిని పద్ధతులు నడుస్తున్నాయి. ఇప్పటికి మేము కొందరు పరిపాలన చూసాం. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలాగుండేది, మా ఎస్సీలకేటి బీసీలకేటి ప్రతి ఒక్కరికి ఏ పథకం చెప్తే ఆ పథకం గురించి అతను అలా త్యాగం చేసేవారు. ఈయన వచ్చిన తర్వాత పథకం పేరుకే తప్ప అది అమల్లో లేదు. అమల్లో వచ్చినా సరే కొందరికి అంటే 100లోని 20% ఇస్తున్నాడు, 80% లేదండి. ఆ ఇచ్చింది కూడా అడపా చేసి నువ్వు ఏ పార్టీ, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు వెయిట్ చేస్తున్నావు, నీ ఇంట్లో కార్లు ఉన్నాయా, కారు ఉందా, నీ ఇంట్లో ఏసీ ఉంది అంటే ఏమండి, ఎండకి అప్పో చేసి ఏసీలు కొనుక్కుంటారు. అలాగని ఏసీలు వాడకూడదా? ఏసీలు వాడితే కరెంట్ బిల్ అంటావు. కరెంట్ బిల్ అంటే పథకాలు కట్టు. నీ కారు ఉంది, రేషన్ కారు లేదు, నీకు ఇల్లు 2 మీటర్లోనే నీకు రేషన్ కార్డు కట్ చేసిస్తావు. మీకు 2 వీలర్ ఉంది, నీకు రేషన్ కార్డు కట్ అంటే ఇలా ప్రతి ఒక్కటి చేసి అతను కట్ చేస్తూనే ఉన్నాడు. ఒకటే అంటున్నానండి, చంద్రబాబు నాయుడుకి ఈ రోజు అక్రమాన్ని అరెస్ట్ చేసి అతను సాధించింది అయితే ఏది లేదండి. అరెస్ట్ చూపిస్తే అలాగని మన బాబు గారు కూడా అరెస్ట్ చేసి జైల్లో అలాగని అతను నేరెస్ట్ అయిపోయాడా? అతను ఈ రోజు పూజించబడుతున్నారు. చంద్రబాబు కూడా అలాగే పూజించబడతాడండి. నేను ఒకే మాట చెప్తున్నాను, జగన్ మాత్రం వినాశకాల విపరీత బుద్ధి. మనిషికి వినాశకాలం వస్తే విపరీత బుద్ధి ఎలాంటి వాడికైనా వస్తుంది. అతనికి వినాశకాలం, అతను చేసిన వినాశకాలం అతనికి ఈ రోజు అతను అరెస్ట్ చేసి అతను సాధించింది అయితే ఏటి లేదండి. మా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద వస్తారు, వచ్చి తీరుతారు. ఈయన ఎన్ని అతికి ఇప్పుడు అతనికి అరెస్ట్ చేసే ముందు మనం ఒకటి ఎలాంటి వాళ్ళకి నోటీస్ జారీ చేస్తారు, మీరు పలానా దీనికి మీకు అరెస్ట్. అతను ఏమీ చేయకుండా అర్ధరాత్రి అప్పుడు ఉగ్రవాదులకైనా అంత నేరంగా అయితే చేయరు. అర్ధరాత్రి అప్పుడు తీసుకెళ్ళి అరెస్ట్ చేసే అంత అవసరం అతనికి ఏముందండి? అది నేను అదే ఆ క్వశ్చన్ చేస్తున్నాను. అతను చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు కాబట్టి ఈ రోజు యావత భారతదేశం మొత్తం అండి, ఒక మన ఏపీ అని కాదు, బయట కంట్రీలు మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఆడవాళ్ళం కూడా మేము కొన్ని చూస్తాము. ఎంత ఘోరంగా ఉంది. మేము ఏ పార్టీ అని కాదు, నిరాంతగా నేను గృహిణి లెక్కలో చెప్తున్నాను. నాకు పార్టీతోనైతే సంబంధం లేదని. రాంగ్ అన్నప్పుడు రాంగే. అది ఎవరు తప్పు చేస్తే తప్పు ఖండించడానికి మేము మెయిన్ పబ్లిక్ అండి, మాకు ఆ హక్కు ఉంటుంది. మాకు నిర్ణయించడానికి ఎవరికి ఆ రైట్స్ లేవండి. అదే ఏదైనా సరే చంద్రబాబు నాయుడు చాలా ఘోరంగా అతను ప్రవర్తిస్తున్నాడు. అతను జైల్లో ఉన్నప్పుడు అతనికి ఎలా చూశారండి చంద్రబాబు నాయుడు? అలాగే చేస్తుంటే ఆ రోజు పాదయాత్రలోని అతను ఊరంతా తిరిగేటప్పుడు ఆ రోజు కానీ చంద్రబాబు నాయుడు అడ్డు కాసి ఉంటే ఈ రోజు అతను ఎక్కడ ఉండేవాడు? మళ్ళీ ఆ జైల్లోనే ఉండేవాడు. ప్రతిసారి అతను ఢిల్లీకి వెళ్తాడండి, కేంద్ర మంత్రితో కలిసి ఏమంటాడు, ఏమైనా మా గురించి మాట్లాడతాడు? లేదు. అతను కేసులు, అతను చేసిన నేరాలు ఘోరాలు అవి కప్పించుకొని ఆలోచన మీద అతను వస్తున్నారు తప్ప పబ్లిక్ గురించి, కొన్ని బీసీల గురించా మాకు ఇంత కేటాయించాలి అని ఏమీ అడగడు. కేవలం ఆయన కేసులు
నా కేసులు ఎలా తీస్తారు, నాకు ఎలా సేవ్ చేస్తారు, నాకు ఏదైనా లాయర్లకు ఇవ్వండి అని ఇలాగ ఈ మోదీ గారితో గట్రా చెప్పేసి అతని మటుకు అతను సేవ్ అవుతున్నాడు తప్ప మాకైతే మరి ఏ ఇది చేయట్లేదు. అతను చేస్తున్నవి అండి ఓ పార్టీ అని కాదు, జనరల్గా చిన్న అబ్బాయి జడినా చెప్తాడు ఏంటి పాలన ఏంటి, ఎలాగుండేవి రేట్లు, ఇప్పుడు ఎలాగున్నాయి. అసలు మాకు బతకడానికి చాలా కష్టం అండి. ఆదాయం పెరుగుతుందంటే ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. ఎంప్లాయీస్ శాలరీలు పెంచుతున్నారండి, మామూలు డైలీ వేజర్ లేబర్ ఆడికి అదే రేటు ఈడికి ఇదే. ఈ జగన్ పాలన ఇలాగ ఉందండి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కేజీలు అడుగుతాను, మిల్లుకి వెళ్తే దాన్ని తీసుకు 8 కేజీలు అడుగుతాను. మద్దతు మరి రేటు ఉంది. ఇబ్బంది పడలేదు మరి, అందరూ అలాగే ఉన్నారు. ఎత్తుకెళ్ళిపోతాను మరి ఇంకే ఛార్జీల ధరలు. గతం కానీ ఇప్పుడు సగం పెరిగింది. రాష్ట్రం బాగుపడాలంటే ఎవరి నాయకత్వం కావాలి? ఎవరిదని కావాలి, ఎవరు ఇస్తున్నారు, ప్రజలు ఇస్తున్నది. చంద్రబాబు నాయకత్వం కావాలా మరి సార్. రాష్ట్రం బాగుపడుతుంది పడదు లేదు మరి, ఇంతకు ముందులాగా ఉంటుంది అలాగ ఉంటుంది పరిపాలన. చంద్రబాబు నాయుడు పరిపాలన కావాలి. అయితే అతని పరిపాలన అంటే అందరికీ తెలియదు, కొంతమందికే తెలుస్తుంది. ఈ శరంకి వచ్చి వెళ్ళిపోయింది కాదు, కొంతమంది ఈ శరంకి వచ్చి వెళ్ళిపోయింది కాదు, అది దాని పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రం బాగుపడాలంటే ఎవరు కావాలి? నెక్స్ట్ మాకెప్పుడు అతనే కావాలి. మా అన్నయ్య ఎర్రన్నాడు, నేను వాళ్ళ దగ్గర పనిచేసాడు, వాళ్ళ టాటా డ్రైవర్ నేను వాళ్ళ టాటా డ్రైవర్ అన్నాడు. అయితే ఇప్పుడు పేద ప్రజలు ఎలా ఉన్నారు? ఇప్పుడు అవన్నీ మనం చెప్పుకోలేమే. నేను ఎట్టి అన్నం రైతును, కూలికి వెళ్ళిపోతున్నాం, అబ్జర్వ్ చేయను, ఎందుకు మనకి ఇలా అయింది అనేసి అన్నం. అవన్నీ మాకు ఎక్కువ ఈ రోజు నుంచి ఆ రోజు వరకు అతనే. రేజు పర్లేదు రేట్లా, కరెంట్ బిల్లా మరి అవి నాకు పరిచయం. మా అబ్బాయి అందరూ పని చేస్తారని నాకు తెలియదు. కరెంటు బిల్లులు అయితే విపరీతంగా ఉంటాయి బాబు. మరి అది ఏడు చేస్తామో మనం అడిగితే మనకి సమాధానం ఏట్లేదు. మరి మీ రోడ్డుని బట్టే వచ్చేస్తాను దాన్ని అంటాను. మరి దానికి మనం ఏడు చేస్తాము, వాళ్ళకి సమాధానం మనం ఏంటి ఇవ్వలేము కదా. మా ఈ కరెంటు బిల్లు లేట్ అయితే 140, 180, 300 ఈ రేజ్ ఉండేది. అలాంటిది 500, 600, 700 దాకా ఒక్కో తప్ప 1000 రూపాయలు వచ్చేస్తాను. ఏడు చేస్తాము అని అడిగితే అలాగంటాను. మరి దానికి రైతులను ఆదుకుంటా జగన్మోహన్ రెడ్డి. ఆదుకోవడము పెద్దవాళ్ళు చేతిలో ఉంటే పెద్దవాళ్ళు ఆనుకుంటారు, చిన్నవాళ్ళకి మరి రేటులే అది కామనే. మనం వెళ్ళి అడగలేము. ఆ పెద్దవాళ్ళు ఏదో గుస్సుకోసలు ఆడితే వాళ్ళకి అంతే, మరి తప్పదు. మరి అవన్నీ మనం అపసరి చేయడానికి మనం ఒక్క అనుకొని ఉండము. మరి వ్యవసాయం పైన ఉంటుంది, ఇవన్నీ మనకు తప్పదు. రైతులకేటి మనకి ఫస్ట్ నుంచి అతను మన రామ్మోహన్ నాయుడు గారికి వచ్చినప్పుడు మా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఎక్కడ మా ఓడు పడిపోండు బండి గురించి వచ్చాము. కుర్రోడు కూడా మాము ఎక్కడ ఒక 10 మందిని 15 మందిని తీసుకుని వచ్చాము. వచ్చి ఎక్కడ ఒకటి అడిగాము, బాబు వీళ్ళకి ఉన్న పరిస్థితులు అంటే చేద్దాము అనేసి అన్నారు. వచ్చాము, 2 దాపాలు వచ్చాను. వస్తే మంచిదే, మా ఒత్తిడి రావాలి, అది మెయిన్. అది రావాలని మేము కోరుకుంటాం. ఎందుకనేవా మనం పేదలకి ఏంటంటే ఉత్పత్తి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే పెద్ద వాళ్ళు ఆక్రమించి చేదో మిగులు తగులు మనకి ఇస్తారు. ఇస్తాను కదా, లేదు మందు అయింది మరి అంతే. మందు మారిపోయింది, మందు ఇప్పుడు ఒక దీనిగా ఉంటాను ఉన్నా మరి ఏడు చేస్తాము. అవన్నీ మనం అడగలేము. పెద్ద నాయకుల కాడీలు మనం మాట్లాడగలమా?